పెట్రోల్ పంపులో కల్తీ జరిగిందని వినియోగదారుడు ఆరోపించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం రాంసాన్పాల శివారులోని జియో పెట్రోల్ పంపులో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా ముస్లాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి ట్రాక్టర్లో డీజిల్ పోయించుకోవడానికి జియో పెట్రోల్ పంపుకి వచ్చాడు. ఇక డీజిల్ పోయిస్తుండగా డీజిల్ రంగు మారినట్లుగా గుర్తించిన వినియోగదారుడు పంపులో కల్తీ జరిగిందని పంపు సిబ్బందితో ఆరోపించాడు. దీంతో పంపు నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితిని గమనించారు. జరిగిన విషయాన్ని బాధితుడు పోలీసులకు తెలపడంతో పెట్రోల్ పంప్ నిర్వాహకులను పోలీసులు ప్రశ్నించగా మైలేజ్ పెరగడానికి కెమికల్ కలపడం వల్ల రంగు మారిందని పెట్రోల్ పంప్ నిర్వాహకులు తెలిపారు. ఇదే విషయాన్ని బాధితుడు సిబ్బందిని అడగగా పెట్రోల్ పంపు సిబ్బంది తనపై దాడికి యత్నించారని బాధితుడు ఆరోపించారు. డీజిల్లో నీటి శాతం ఎక్కువగా ఉండడాన్ని గమనించిన స్థానికులు అధికారులు ఈ పెట్రోల్ పంప్ పై పర్యవేక్షణ జరపాలంటూ కోరుతున్నారు. మాకు తెలియదు, నీకు తెలియదు, ఎవరు తెలియదు. విజిలెన్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళు చెక్ చేస్తారు. అది ఎన్ని లీటర్ పోసుకున్నారు మీరు? 3500 పోసుకున్నారు, ట్రాక్టర్ పోసుకున్నారు. అది మిగిలింది తీసుకొచ్చిన అది మిగిలింది క్యాన్లో పోసుకున్నారు. అవును సార్, అవును సార్. తీసుకోపోతాం. అదేమన్నా ఓవర్ఫోల్ నమ్మకం అయిపోయింది. సార్ 2 రూపాయలు తక్కువ ఉందని మేము కూడా ఇడికే వస్తున్నాం సార్. ఇక్కడ జియో పెట్రోల్ పంప్ కాన్సర్పల్లి దగ్గర డీజిల్ వచ్చిందని చెప్పేసి అడగడానికి వచ్చి ఆర్గ్యూ చేసి వాళ్ళు ఆర్గ్యూ చేస్తూ మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. ఇదేనని ప్రశ్నిస్తే కొట్టడానికి పైకి వస్తారు. మళ్ళీ వాళ్ళే పోలీసు వాళ్ళని పిలిపించి మా పైన కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అన్యాయంగా మా మీద లేనిపోయిన అవార్డాలు చెప్పి అన్ని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. పోలీసు వాళ్ళు వచ్చి కేసు రాసుకుని డీటెయిల్స్ రాసుకున్నారు. సార్ ఎంక్వైరీ చేయించి మాట్లాడతామని చెప్పారు సార్ వాళ్ళు. వాళ్ళ ముగ్గురు అమ్మంటారు, వీళ్ళ ముగ్గురు అంటారు.